థీమ్ అంటే ఏంటి? ప్రతి సినిమాకు ఒక థీమ్ ఉండిద్ది. థీమ్ లేకుండా మనం ఏం రాస్తున్నామో ఏం తీస్తున్నామో మనకు తెలియకుండా తీసినప్పుడే సినిమాలు ఫ్లాప్ అవుతాయి. గాంధీ గారు స్వతంత్రం కోసం ఉద్యమం చేశాడు. గాంధీ గారు చేసింది స్టోరీ, కానీ దాని వెనకాల ఉన్న థీమ్ ఏంటి? తన దేశానికి ఒక స్వతంత్రం తీసుకురావటం థీమ్. అట్లాగే మనం చాలా సినిమాలు చూస్తుంటాం. ఒక పల్లెటూరులో ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటూ ఉంటారు. ఆ కెమికల్ ఫ్యాక్టరీని ఊరంతా కలిసి ఎదిరిస్తారు. ఒకసారి హీరో ద్వారా ఎదిరిస్తారు, ఇంకోసారి జనమంతా కలిసి ఎదిరిస్తారు, లేదంటే ఒక్కోళ్ళు ఒక రకంగా ఫైట్ చేస్తారు. హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, జనమంతా కలిసి అవ్వచ్చు, లేదంటే ఎట్టయినా సరే ఆ ఫ్యాక్టరీని తీసేయించాలి. కమర్షియల్ కాదు, కొంతమంది ఎమోషన్గా వెళ్తారు. ఎంత ఎమోషన్గా వెళ్ళావని కానీ, ఎంత కమర్షియల్గా వెళ్ళావని కానీ, హీరో ద్వారా తీసుకెళ్ళావని కానీ, రకరకాల మార్గాలు ఇవన్నీ. కానీ ఎండ్ థీమ్ ఏంటి? నీ సినిమాకి నీ చక్కటి పచ్చనైన పల్లెటూరులో కమర్షియల్గా ఒక కెమికల్ ఫ్యాక్టరీ వస్తే పర్యావరణం పాడైపోద్దని చెప్పి మీరు దాన్ని వ్యతిరేకించటం. సో ఇట్లా ప్రతి కాన్సెప్ట్లో థీమ్ తెలుసుకుంటేనే మనకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ RRR తీసుకుంటే రామ్ చరణ్ గారు ఉన్నారు, లేదంటే ఎన్టీఆర్ గారు ఉన్నారు. అబ్బా హీరో చాలా బలం ఉందిరా, తెగ కొడతాడరా, అది తీసుకొస్తాడరా, ఇది తీసుకొస్తాడరా, ఈ టైపులో వెళ్తూ ఉంటుంది స్టోరీ. కానీ దాని వెనకాల ఒక థీమ్ ఉంటుంది. అసలు ఎందుకు చేస్తున్నాడు ఆయన అనేది. వాళ్ళ నాన్న, రామ్ చరణ్ గారి నాన్న ఆ సినిమాలో ఒక ఉద్యమం చేస్తుంటాడు. ఆ ఉద్యమాన్ని, స్వతంత్ర సమర ఉద్యమాన్ని కంప్లీట్ చేసుకోవడానికి కోసం తన కొడుకుని తయారు చేస్తాడు. తండ్రి చనిపోయిన కొడుకు ఆ ఉద్యమాన్ని వాళ్ళ నాన్న బాటలో వెళ్ళి వాళ్ళ ఊరికి గన్స్ తీసుకొచ్చి స్వతంత్ర సమర యోధులుగా తయారు చేయడానికో ఫైట్ చేయడానికో వాళ్ళ థీమ్, వాళ్ళదేంది, వాళ్ళ నాన్న చేసినా, రామ్ చరణ్ చేసినా, ఎవరు చేసినా వాళ్ళ వెనకాల ఒక థీమ్ ఉంది, స్వతంత్రం కోసం ఫైట్ చేయటం. అది రామ్ చరణ్ వెళ్ళి చేయొచ్చు, వాళ్ళ నాన్న చేయొచ్చు, లేదా ఊళ్ళో జనం వెళ్ళని చేయొచ్చు. మనం ఎలా వెళ్ళి చేసాము అనేది రకరకాలుగా నువ్వు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, లేదా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, బైక్ మీద వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళావు అనేది స్టోరీ, ఎందుకు వెళ్ళావు అనేది థీమ్. నీ పర్పస్ అక్కడ రీచ్ అవ్వడం థీమ్. సో ఇట్లా మనం ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ చూసినట్టు RRRలో ఆ పాపను తీసుకుని వెళ్ళారు. వాళ్ళ జాతి పాపను తీసుకుని వెళ్తే ఆ పాపను వెనక్కి తీసుకురావటం అంతే. ఆయన వెళ్ళాడు, ఫైట్ చేశాడు, సింహాన్ని కొట్టాడో లేదా ఇంకోటి చేశాడో ఇవన్నీ చూడటానికి ఒక మార్గంలో వెళ్ళాడు అంతే. కానీ ఎండ్ ఆఫ్ ద థీమ్